హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఐశ్వర్య రేఖ నవల వింటున్నాం. 11వ భాగంలో ఉన్నాం మనం. ముందు భాగంలో కాంచన ప్లాన్ ప్రకారం మన్మథప్రియ తన తల్లి కావేరితో పాటు పల్లెకి వస్తుంది. అక్కడ లాడ్జ్లో రూమ్ దొరకపోయేసరికి కృష్ణ తల్లి పార్వతమ్మ తమ బంగ్లాకి రమ్మని చెప్తుంది. అక్కడికి వెళ్తారు. తన కూతురికి పిచ్చి అని, ఆ పిచ్చి తగ్గించడానికే వచ్చామని చెప్తుంది మన్మథప్రియ తల్లి కావేరి. ఇలా సాగుతుంది కథ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నట్టుగానే సాయంకాలం వచ్చింది మన్మథ. ఆ అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్న పార్వతమ్మ రా మహాలక్ష్మి అంటూ సాదరంగా ఆహ్వానించి హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది. ఆమె వస్తే పెట్టాలని తయారుగా ఉంచిన పెరుగువడ తెచ్చింది ప్లేట్లో. చాలా మొహమాట పడుతూనే తీసుకుంది మన్మథ. తర్వాత హార్లిక్స్ త్రాగింది. ఇక పాడమ్మా అడిగింది. మీకు ఏ కీర్తనంటే ఇష్టం అడిగింది మన్మథ. పెద్దగా నాకు సంగీతం గురించి తెలియదు తల్లి. మా ఇంట్లో ఏ తరంలోనూ సంగీత జ్ఞానం అనేది లేదనుకుంటాను. నాకు సంగీతం అంటే తెలియకపోయినా పాటలంటే చెప్పలేనంత ఇష్టం. అయినా పాటలంటే ఇష్టపడని వాళ్ళెవరు చెప్పు అంది. అవునులేండి అని పాడటం మొదలుపెట్టింది మన్మథప్రియ. నగుమోము కనలేని నా జాలి తెలిసి అన్న త్యాగరాజ కీర్తన ఎత్తుకుంది మన్మథ. పరవశంగా కళ్ళు మూసుకుంది పార్వతమ్మ. పాట సగంలో ఉండగానే కృష్ణ మేడ దిగి వచ్చాడు. మన్మథ గానం అమృతవాహినిలా ప్రవహిస్తోంది. అతడి అడుగులు అతడికి తెలియకుండానే ఆగిపోయాయి. అమృతవాహినిలో జలకాలాడే మరో శ్రోత అయ్యాడు. పాట అయిపోయింది. ఎంత బాగా పాడిందిరా అంది పార్వతమ్మ పరవశంగా కొడుకునుద్దేశించి. బురదలో తామర్లు పోయిస్తాడు భగవంతుడు అన్నాడు కృష్ణ. అంటే ఏమిట్రా అడిగింది పార్వతమ్మ. అర్థం ఆమెకు తెలుస్తుందిలే అని కదిలాడు. సంతాన కల్పతరువుకు వేళ కావడంతో త్వరగా వెళ్ళిపోయాడు. మరో 4 పాటలను పాడించుకొని గాని వదల్లేదు పార్వతమ్మ మన్మథను. సౌందర్యంతో పాటు సంగీత సాహిత్యాలు అబ్బడం పువ్వుకు తావి అబ్బినట్టే. నిన్ను చేసుకునేవాడెవడో చాలా అదృష్టవంతుడు మహాలక్ష్మి అంది. నన్నెవరు పెళ్లాడతారండి, నేను పిచ్చిముండని అంది మన్మథ. ఎప్పటికీ ఆ పిచ్చి అలాగే ఉంటుందా? నా కొడుకని గొప్ప చెప్పుకోవడం కాదు, మహిమో మందో నాకు తెలియదు కానీ వాడు చాలామంది బాధలు పోగొడుతున్నాడు. ఇక్కడకు వచ్చి నమ్ముకున్న వాళ్ళు 90% ఫలితం పొందకుండా వెళ్ళరు. నీ విషయంలోనూ నాకు నమ్మకం ఉంది. వాడి మనసుకు రావాలి కానీ తన తపస్సును ఖర్చు పెట్టైనా నీకు నయం చేసి పంపిస్తాడు అంది. ఏమోనండి, ఆయనకెందుకో నా మీద కోపంగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అంది మన్మథ. నీ మీద కోపమా? ఎందుకు? నువ్వేం చేశావని? ఆ రోజు మతిస్థిమితం లేక ఆయన్ని చుట్టుకుపోయానుగా అంది మన్మథ. మతి స్థిరం లేక చేసిన పని తప్పుపట్టే అవివేకి కాదులేమ్మా. నీ విషయంలో శ్రద్ధ తీసుకోమని నేను మళ్ళీ చెబుతాగా వాడికి. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మకు మీ దయ ఇలా పొందగలిగాను. వారు కూడా దయతలిస్తే తలుస్తాడు. నువ్వు నిశ్చింతగా ఉండు. మన్మథ సెలవు తీసుకొని లాడ్జికి వచ్చింది. కృష్ణ మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. బురదలో తామర్లు పూయిస్తాడు భగవంతుడు అంటే అర్థం తను వేశ్య అని అతడికి తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది? యోగ సాధకులకు దివ్యదృష్టి ఏర్పడుతుందంటారు. అలాంటి దివ్యదృష్టి కృష్ణకు ఉందా? అయ్య బాబోయ్, అదే నిజమైతే తను తక్షణం బిస్తరు కట్టేయడం మంచిది. తను అనవసరంగా ఏదేదో ఊహించుకొని భయపడుతోంది. ఈ కాలంలో దివ్యదృష్టి ఏమిటి? ఇదేం పురాణమా? దివ్యదృష్టి మంత్రశక్తి ఉండడానికి. ఆ రోజు పిచ్చి అభినయిస్తూ అతన్ని ముట్టుకోవడం అతడి దృష్టిలో తనని చెడ్డ మనిషిని చేసి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే తనని బురదతో పోల్చి ఉంటాడు. ఇలా అనుకొని మన్మథ ధైర్యం తెచ్చుకుంది. మరునాడు మధ్యాహ్నం మబ్బేసినట్టుగా ఉంటే ఆనంద నిలయానికి బయలుదేరింది మన్మథ. సరాసరి లోపలికి వెళ్లకుండా ఆవరణలో తోట చూడసాగింది. పెద్ద పెద్ద తొట్లలో రంగురంగుల గులాబీలు గుత్తులుగా పూశాయి. ఎర్ర గులాబీల కొమ్మ వంచి పువ్వులని గాఢంగా వాసన చూసింది. ఓయమ్మో, పూలు కొయ్యకు, ఎక్కడున్నాడో మాలి కేక పెట్టాడు. ఏం కొయ్యడం లేదు,
మరి కొమ్మ వంచి ఏం చేస్తున్నావు? ఊరికే చూస్తున్నానయ్యా. చెట్టు ముట్టుకు చూస్తేనే గాని చూసినట్టుండదా? కసురుకున్నాడు. అబ్బా, వీడెంత మోటు మనిషిరా దేవుడా అనుకుంది. వాడి మోటుతనం తప్ప చెట్టు మీద వాడికున్న మమతను గురించి తెలియని మన్మథ. ఒక తెల్ల గులాబీ కోసివవా, డబ్బిస్తాను అంది. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒక్క పువ్వు కోయను. ఎందుకు? అవి కోసే పూలు కావు కాబట్టి. చూసే పూలన్నమాట. కానీ రేపు చూడ్డానికి ఉండవుగా, రెక్కలు రాలిపోయి బొడ్డు మాత్రం చెట్టునుంటుంది అంది మన్మథ. ఎలాగూ రేపు గుట్టుకుమనాల్సిందే కదా అని ఇవాళే చస్తావా నువ్వు అన్నాడు. ఇక వాడితో మాట్లాడితే మర్యాద దక్కదని తెలిసిపోయింది మన్మథకు. అక్కడి నుండి కదిలి చెట్లని తాకకుండా తోట చూడసాగింది. మబ్బులు దట్టమై చల్లని పిల్లగాలులు సాగి వస్తుంటే తోటలో పెంపుడు నెమళ్ళు పురివిప్పి నర్తిస్తున్న దృశ్యం చూసి మంత్రముగ్ధురాలైనట్టుగా నిలబడిపోయింది మన్మథ. మయూర నృత్యం చూస్తున్నావా? మృదు గంభీరంగా వినిపించింది. త్రుళ్ళిపడి వెనక్కి చూసింది మన్మథ. తన వెనుక నిలువెత్తున నిలబడి ఉన్నాడు కృష్ణ. అవునండి అంది తడబాటుగా. నెమలితో పోటీ పడితే నృత్యంలో మీరే గెలుస్తారంటాను అన్నాడు. థ్యాంక్ యూ అంది. మీ అమ్మమ్మగారు వచ్చారా? తన సంగతులన్నీ పార్వతమ్మగారు ఈయనకి చెప్పారన్నమాట. రాలేదండి అంది. ఎందుకో? ఆవిడకి ఆస్తమా ఎక్కువైనప్పుడు ఇల్లు వదలదు. అలాగా పాపం. ఒక్కసారి ఇక్కడికి పిలిపించండి, నేను మందిస్తాను. మంచిదండి. మీ మాలి చాలా గడుచువాడన్నట్టున్నాడు. ఒక పువ్వు కోసివ్వమంటే 1,00,000 రూపాయలు ఇచ్చినా కోయనన్నాడు. కొమ్మ ఊరికే ఇలా ముట్టుకున్నానో లేదో, కొయ్యకమ్మో అంటూ కూత పెట్టాడు అంది. చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నా ఈ తోటలో ఏ మొక్క ఏ చెట్టు అయినా పసిబిడ్డ కంటే ఎక్కువ అతడికి. 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇవ్వని పువ్వు మీరొక్క పాట పాడితే నేనిస్తాను అన్నాడు. పాడి ఆడి నిన్ను గెలవడానికేగా నేను వచ్చింది అనుకుంది. మీరు పువ్వు కోసివ్వకపోయినా నేను పాడతానండి. ఈ ఊళ్ళో ఇందరూ రసహృదయులున్నారని తెలియదు. ఈసారి మమ్మీ వచ్చేటప్పుడు వీణ తెస్తానంది అంది. బండల్ని కూడా గుండెలుగా మార్చగల శక్తి ఆటపాటలకి ఉంది మన్మథ. అసలు మధుర సంగీతానికి మనోహర నాట్యానికి పరవశించని వాడు ఎవడుంటాడు? ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ సైతం జోల పాడితే హాయిగా నిద్రపోతుంది అన్నాడు కృష్ణ. ఇంట్లోకి వెడదామంటారా అడిగింది. ఇక్కడే బాగుంది. బాదాం చెట్టు క్రింద పచ్చికలో కూర్చుందాం పదండి అన్నాడు. ఇద్దరూ పచ్చటి పచ్చికలో ఎదురెదురుగా కూర్చున్నారు. మన్మథ 2 కాళ్ళు ఒకే వైపు మడిచి కూర్చుని నిధి చాలా సుఖమా రాముని సన్నిధిలో అన్న త్యాగరాజ కీర్తన పాడింది. పాట ముగిసేసరికి తోటమాలి, పార్వతమ్మ, పని మనిషి అందరూ వచ్చేశారు. పాట అయిపోగానే కోసి అరిటాకులో తెచ్చిన తెల్ల గులాబీలు కానుక ఇస్తున్నట్టుగా ముందుకు వచ్చాడు తోటమాలి. తీసుకో తల్లి, నీ తల్లో తురుముకుంటే ఈ పూల జన్మ తరిస్తాయి అన్నాడు. ఇందాక 1,00,000 రూపాయలిచ్చినా ఒక్క పువ్వు కొయ్యనన్నావే అడిగింది మన్మథ. 1,00,000 రూపాయలిచ్చినా కొయ్యని పువ్వు నీ కోసం కోసానంటే నీ దగ్గరున్న విద్య అలాంటిది తల్లి అన్నాడు. ఎదురెదురుగా కూర్చుని ఉన్న కొడుకును మన్మథని చూస్తుంటే పార్వతమ్మ ఆలోచనలు ఎటెటో పోతున్నాయి. అందమైన తన కృష్ణకు సరిజోడి ఈ అమ్మాయి. అందానికి అందం, సంగీతానికి సంగీతం, సాంప్రదాయం, కొద్దిగా శాఖాభేదం ఉంటే ఈ కాలంలో అంతగా పట్టించుకోవాల్సింది కాదు. అన్నింటికీ అన్నీ ఉన్నాయి. ఎలాగైనా వీడి మనసును ఈ అమ్మాయి ఆకట్టుకోగలిగితే బాగుండును అనుకుంది. 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులు మన్మథ ఆనంద నిలయం వైపు వెళ్ళలేదు. కృష్ణ కార్యకలాపాలు గమనించడంతో గడిచిపోయాయి. దేవాలయం, హాస్టల్ కట్టడం పనులు చూసుకోవడం, ఉదయం సాయంత్రం సంతాన కల్పతరువులో వచ్చే వాళ్ళని కలుసుకోవడం, ప్రతి రాత్రి అమ్మవారి ఆలయంలో అర్చన వేళ హాజరయ్యి ఉండడం అతడి దినచర్యల్లో కొన్ని. వచ్చిన వాళ్లలో చెప్పలేనంత భక్తి విశ్వాసాలు వ్యక్తం కావడం చూసింది మన్మథ. 2 రోజుల వరకు రాకపోయేసరికి పార్వతమ్మే కబురు చేసింది మన్మథను రమ్మని. ఏమ్మా, ఇటువైపు రావడం లేదేం అంది మన్మథని చూడగానే. ఈరోజు వద్దామని అనుకున్నానండి. మెడలో ముత్యాల దండ, చెవులకి ముత్యపు దిద్దులు, ముక్కుకి ముత్యపు పుడక, తెల్లటి చీర, తెల్లటి బొట్టు, తెల్లటి గాజులు, జడలో తెల్ల గులాబీ. అంతా బాగుంది, కానీ ఈ తెల్లగాజులు తెల్లబొట్టు బాలేదమ్మా. మ్యాచింగ్ అండి అంది.
మ్యాచింగ్ పేరుతో అందవికారం చేసుకుంటారా అంది పార్వతమ్మ. ఈసారి పెట్టుకోనండి. పెద్దదాన్ని కదా, ఒక్క మాట అన్నానని ఏమీ అనుకోకు. ఏమిటో ఏ మాట మనసులో దాచుకోలేను. ఈ కాలము ఫ్యాషన్స్లే అని సరిపెట్టుకోను లేను. మీ అభిరుచులేమో వేరు. నిజమేననుకోండి, మీలాంటి పెద్దవాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా ఉండడము మర్యాద కదా అంది మన్మథ. ఎంత వినయం! కూర్చో లక్ష్మి చనువుగా అంది. ఏం తోచదిక్కడ. హైదరాబాద్లో ఉండగా ఈ తోచదన్న ప్రశ్నే ఉండేది కాదు. వండుకోవడము, పిల్లలకి పెట్టుకోవడము, కడుక్కోవడము, సర్దుకోవడము, అలసిపోయి పడుకుంటే చచ్చినట్టుగా నిద్ర పట్టేది. రోజులు విష్ణుచక్రంలా గిర్రున తిరిగిపోయేవి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళకి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. పని తగ్గిపోయింది. ఆర్థికమైన సమస్యలు తీరిపోయాయి. నిజానికి నా రోజులు ప్రశాంతంగా గడిచిపోవాల్సిందే. కానీ అలా గడిచిపోవడం లేదు. ఏదో అశాంతి, ఇంకా ఏవో పనులు మిగిలిపోయాయన్న అసంతృప్తి అంది పార్వతమ్మ. ఇంతటి ఐశ్వర్యాన్ని కీర్తిని తెచ్చిన కొడుకుండగా మీకు అసంతృప్తి అశాంత అంది. నిజానికి ఆ కొడుకు వల్లే ఈ అశాంతి లక్ష్మి. బ్రహ్మచారిగా ఉండిపోతానన్న అతడి నిర్ణయమే నన్ను కృంగదీస్తోంది. భార్యాబిడ్డలుండడము భగవంతుడి సేవకు గాని ఆర్తుల సేవకు గాని అడ్డమని ఏ శాస్త్రము ఏ వేదాంతము చెప్పలేదనుకుంటాను. అతడికి కలిగిన ఈ విరక్తి వేదాంత జ్ఞానం వల్ల కాదనుకుంటానండి. మరేమిటంటావు అమ్మాయి? ఆయన కాంచన అనే ఆవిడను గాఢంగా ప్రేమించాడని విన్నాను. వినడమే కాదు, ఆవిడని నేను చూశాను కూడా. ఆవిడ పెళ్లి కాకుండానే ఉండిపోయారు. ఆవిడ చాలా అందంగా ఉంటారు కదా అంది మన్మథ. నీకంటే అందంగా ఉండదులే. ఆవిడ నా కొడుకుని ప్రేమించిందంటే నేను ఒప్పుకోను. ఒట్టి వ్యామోహం, వయసు ఉప్పెన. నిజంగా నా కొడుకుని ప్రేమించి ఉంటే వీడిని హంతకుడిగా నిరూపించి ఉరిశిక్ష వేయించాలని ఆరాటపడేదా? దొరబిడ్డనన్న అహంకారం తప్ప ప్రేమించే మనసు ఏది అంది. ఆవిడ సంగతి వదిలేయండి, మీ అబ్బాయి సంగతి నేనంటున్నాను. తన ప్రాణం తీయించాలని ఆరాటపడిన మనిషిని ఇంకా ప్రేమిస్తున్నాడంటావా? ఉన్నాడని కాదు, ఆ స్మృతి వల్ల ఆ విషాదం వల్ల మరో స్త్రీకి స్థానం ఇవ్వడానికి విముఖంగా ఉన్నారేమో అంది. మహాలక్ష్మి, నువ్వు ఏమీ అనుకోనంటే నిన్నొక కోరిక కోరాలనుకుంటున్నానమ్మా అంది. ఏమిటండి అనుకోగా అడిగింది మన్మథ. నిజంగా అతడి మనసులో ఆ విషాదమే గూడు కట్టి ఉంటే దాన్ని పారద్రోలడానికి నాకు నీ సహాయం కావాలి. అసామాన్యమైన అందగెత్తవి, ఆటాపాటా వచ్చిందానివి. నీలాంటి అమ్మాయి అతడికి దగ్గరగా వెళ్ళకపోతే ఇంకెవరూ వెళ్ళలేరు అంది పార్వతమ్మ. ఏమిటంటున్నారు మీరు? బెదిరిపోయినట్టుగా అంది మన్మథ. కోరి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను, కాదనకమ్మా. అందచందాల్లో ఐశ్వర్యంలో మీ ఇద్దరికీ పోటీ పెడితే సమంగా గెలుస్తారని నా నమ్మకం అంది. నాకు అంత అదృష్టమా? నీలాంటి అందమైన పిల్లకి ఆ అదృష్టం తక్కువే. కాసేపు కూర్చొని పార్వతమ్మ కోరిక మీద 2 పాటలు పాడి సెలవు తీసుకొని లాడ్జికి వచ్చింది మన్మథ. పార్వతమ్మ మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. నీలాంటి అమ్మాయి దగ్గర కాలేకపోతే ఇంకెవరూ కాలేరు. తను ఒప్పుకున్న పనికి దారి ఇంత సుగమంగా ఉంటుందనుకోలేదు. ఇంత సులభంగా కోటలో పాగా వేయగలనని అనుకోలేదు. ఇహ కృష్ణ సంగత మహా తపస్సంపన్నులే ఆడది కనపడితే చాలు ఆవురావురుమన్నట్టుగా మీద పడిన కథలనేకం ఉన్నాయి. ఈ మానవుడంతా తన పాటకు ముగ్ధుడైన మనిషి తన అందానికి ముగ్ధుడు కాడా అనుకుంది. మన్మథ మరోరోజు మధ్యాహ్నం అతడి ఇంట్లో ఉండేవేళ చూసి వెళ్ళింది. పార్వతమ్మ నిద్రపోతోంది. ఇదే మంచి అదననుకొని మెట్లెక్కి పైకి వెళ్ళింది మన్మథ. లుంగి బనీన్లో ఉన్నాడు కృష్ణ. చిరిచాప మీద కూర్చొని గ్రంథపఠనం చేస్తున్నాడు. మన్మథ గుమ్మం దగ్గర నిలబడి రావచ్చునా అని అడిగింది. కృష్ణ తలెత్తాడు. ఓ నువ్వా, రా. చిరునవ్వుతో స్వాగతం పలికాడు. మీరులోంచి నువ్వులోకి దిగి లోపలికి వచ్చి క్రింద కూర్చోబోతుంటే పైకి కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. ఇక్కడే బాగుంది అంటూ అతడు కూర్చున్న చాప మీదే చివర ఒదిగినట్టుగా కూర్చుంది. ఆంటీ పడుకున్నారు, ఆవిడ్ని లేపడం ఎందుకని ఇక్కడికి వచ్చాను అంది. ఎందుకొచ్చావని అడగలేదు కదా అన్నాడు. ఏం తోచడం లేదు, మమ్మీ వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంది. ఏవైనా పుస్తకాలుంటే ఇవ్వండి. మీరు చదువుతున్న పుస్తకం ఏమిటి అంది. రమణుడి లేఖలు ఇంగ్లీష్లో ఉన్నాయి అన్నాడు. కొంచెం చూస్తాను, ఇలా ఇస్తారా అడిగింది నిరభ్యంతరంగా.
పుస్తకం చేతికి తీసుకొని పేజీలు త్రిప్పివేసి, ఏమిటో ఈ వేదాంతం నా బుర్రకెక్కి చావదు అని అలాంటి పుస్తకం ఎక్కువసేపు పట్టుకోవడానికి కూడా ఓపిక లేనట్టుగా అతడికిచ్చేసింది. నువ్వు చనిపోతావన్న విషయం నీకు తెలుసా? అడిగాడు కృష్ణ. మన్మథ ముఖం వివర్ణమైంది. నేను చచ్చిపోతానా? ఎప్పుడు? ఎప్పుడో ఒకనాడు చచ్చిపోవా అన్నాడు. అమ్మయ్యా, ఎంత అదరగొట్టేశారు! ప్రాణం కుదుటపడ్డట్లుగా అంది. ఎందుకంత భయం చావంటే? ఈ శరీరంలో ఆత్మ అనేది ఉండగానే ప్రాణం పోయిన తర్వాత తన శరీరం ఏమయ్యేది ఊహించుకోవడం ఎంత భయోత్పాతంగా ఉంటుంది. శరీరం కర్రగా నీలిగిపోతుంది. నీలిగిపోయిన ఈ కట్టెను పాడెకు 7 కట్లతో బిగించి తీసుకెళ్ళి నిలువున గోయి తీసి పూడ్చేస్తారు. తరువాత పురుగులు మట్టి తినేసే ఆ శరీరం. బాబోయ్, వద్దు ఆ దృశ్యం. భగవంతుడనేవాడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే నేనేం కోరుకుంటానో తెలుసా? మరణం లేకుండా చేయమని అంది మన్మథప్రియ. నిజంగా నువ్వు మరణం లేని జీవితాన్ని కోరుకుంటున్నావా? ఎవరు మాత్రం కోరుకోరు? నీ లోపలి ద్వారం తెరుచుకో, శాశ్వతమైన ప్రపంచంలో అడుగు పెడతావు, మరణం లేని జీవితాన్ని గడుపుతావు అన్నాడు కృష్ణ. బాబోయ్, మరణం అంటే ఎంత భయమో! ఈ వేదాంతం అంటే నాకు అంతే భయం. నాకసలు బుర్రకెక్కదని చెప్పాను కదా అంది. భగవదారాధన అంటే కూడా భయమేనా అడిగాడు. దేవుణ్ణి ఆరాధించడానికి భయమెందుకు? హమ్మయ్యా, దేవుడంటే కూడా భయపడతావేమో అనుకున్నాను. హాస్యంగా నిట్టూర్చి లేచి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు కృష్ణ. ఒక పాట పాడు మన్మథ అడిగాడు. ఇప్పుడేమిటో మూడ్ బాగా లేదు పాడడానికి, మరోసారి పాడతాను, ఏవైనా కబుర్లు చెప్పండి అంది. ఏం కబుర్లు చెప్పాలి? కాంచన గురించి చెప్పండి అతడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది. కృష్ణ ముఖంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. ఆమె నీకు తెలుసా అని మాత్రం అడిగాడు. తెలుసు, మీ ఇద్దరి ప్రేమ కథ కూడా తెలుసు అంది. అయితే పగ కూడా తెలిసి ఉండాలే అన్నాడు. ఆవిడ మీకు ఉరిశిక్ష వేయించాలనుకోవడం అదంతా తెలుసు. ప్రేమించిన మనిషి అలా పగబట్టగలదా? కాంచిన చోట నేనే ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? మీరు హత్య చేసినా హత్య చేయలేదని నిరూపించడానికి ప్రయత్నించేదాన్ని. మీకు వేసే ఏ శిక్ష అయినా నేనే భరించేదాన్ని. మీ ప్రేమ పొందడమే ఒక వరం. ఆ వరాన్ని ఇలా విసిరికొట్టేదాన్ని కాదు అంది. నా దురదృష్టం కొద్దీ ఆమెకు నా మీద సదభిప్రాయం పోయింది అన్నాడు. దురదృష్టం మీది కాదు, ఆవిడది. వెలకట్టలేని వజ్రాన్ని ఆవిడ పారవేసుకుంది, అవమానించింది. ఆవిడ ప్రేమను పగగా మార్చుకున్నా మీరు మాత్రం ఆవిడను ఇంకా ప్రేమిస్తున్నారనే నా అనుమానం అంది. తెల్లవారింది మొదలు పడుకునేదాకా వచ్చిపోయే వాళ్లతో సతమతమవుతుంటాను. ఒక్కో రోజు ధ్యానం కూడా సరిగా జరగదు. రోగులు, మందులు, వైద్యశాస్త్రం, మదింపు. అక్కడ కాంచనకే కాదు, ఎవరికైనా చోటు ఏది? ఈ బాద్రబందీ అంతా అదృశ్యమై మీరు కాంచనే మిగిలితే ఆమె నా మీద బురద చల్లుతూ ఉంటుంది, నేను పూలు చల్లుతూ ఉంటానేమో అన్నాడు. తెలిసిపోయింది మీరింకా ఆవిడ్ని ప్రేమిస్తున్నారని. అందుకే కదూ మీరు పెళ్లి చేసుకోకూడదనుకున్నారు అడిగింది మన్మథ. పెళ్లి చేసుకోకూడదన్న నా నిర్ణయానికి కాంచన కారణం కాదు. నా జీవితాన్ని ఒక లక్ష్యానికి అంకితం చేయాలనుకున్నాను, చేశాను. అక్కడ పెళ్లికి సంసారానికి చోటు లేదు అన్నాడు. మీ నిర్ణయం వల్ల మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా అంది మన్మథ. ఆమె బాధపడటంలో అర్థం లేదంటాను. కృష్ణ ఇంకా ఏదో చెప్పబోతుంటే నౌకరు వచ్చాడు. అయ్యగారు, కారులో ఒక ఆయన్ని తీసుకువచ్చారు. కొన్న ప్రాణంతో ఉన్నాడు. తెగ ఆయాసపడిపోతున్నాడు. వెంటనే మీరొచ్చి చూడాలంటున్నారు అన్నాడు. భుజాల మీద ఉత్తరీయం కప్పుకొని క్రిందికి దిగి వచ్చాడు కృష్ణ. అతనితో పాటు మన్మథ కూడా వచ్చింది. కారులో ఒక ఆయన సీటు మీద పడుకోబెట్టి ఉన్నాడు. ఆయన తలదిక్కున 40 ఏళ్ల వయసున్న ఒక ఆమె కూర్చుని ఉంది. చాలాసేపటి నుండి ఏడుస్తున్నట్టుగా ఆవిడ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖంలో దుఃఖఛాయలు అలుముకొని ఉన్నాయి. పడుకున్న ఆయన ఎగశ్వాసలో ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడంటే నీళ్లలో నాని ఉబ్బిపోయిన మనిషిలా ఉన్నాడు. జుట్టు తైల సంస్కారం లేక నిటారుగా నిలబడి ఉంది. కృష్ణ అతడి చెయ్యి పట్టుకొని నాడి చూశాడు. ఆలస్యంగా వచ్చారు, నేనేమీ చేయలేను అన్నాడు. ఆవిడ ముఖం దీనాతి దీనంగా పెట్టి పమిటలోంచి తాలిబొట్టు తీసి అతడికి చూపించింది, దీన్ని కాపాడమని ప్రార్థిస్తున్నట్టుగా. అమ్మా, క్షమించండి నన్ను, ఆయన చివరి క్షణాల్లో ఉన్నాడు.
తండ్రి, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, పోయిన ప్రాణం తీసుకురాగలవు అంది పట్టుకుపోయిన గొంతుకతో. అంతటి శక్తి సంపన్నుడిని కావాలనే నేను భగవంతుడిని ప్రార్థిస్తుంటాను, కానీ ఇప్పుడు మాత్రం నాకంత శక్తి లేదమ్మా అన్నాడు. ఆవిడ చాలాసేపు ప్రాధేయపడింది. వాళ్లతో వచ్చిన మరొక ఆయన కూడా అలాగే పీడించాడు. మా బావకు ప్రాణం పోయండి, లక్షలు విలువ చేసే తన ఆస్తిని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటాడు. కృష్ణ తన నిస్సహాయతను వ్యక్తం చేసి లోపలికి వచ్చేశాడు. కొంచెం సేపటికి వాళ్ల కారు వెళ్ళిపోయింది. కృష్ణ మేడ మీదికి వెళ్లకుండా క్రింద హాల్లోనే కూర్చున్నాడు, స్తబ్దంగా, విచారంగా. మౌనంగా కూర్చుండిపోయారేమిటి అంది మన్మథ. ఆవిడే నా కళ్ళ ముందు మెదులుతోంది. ఎంత దీనంగా వేడుకుంది. నేనేమీ చేయలేకపోయాను. నా శక్తి ఇంత కొంచెంగా పరిమితంగా ఎందుకుంచాడు భగవంతుడు? బాధలో నా దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళ బాధ పోగొట్టి వాళ్ళ ముఖాల్లో నవ్వు పంపే శక్తి భగవంతుడు నాకిస్తే ఎంత బాగుండును. ఎందుకు బాధపడతారు? మీరు దేవుడు కాదు కదా అంది. పార్వతమ్మ కూడా ఇంతకు ముందే లేచి వచ్చింది. ఒకరి కర్మను తుడిచివేసే శక్తి భగవంతుడికే లేదురా, నువ్వేం చేస్తావు? దేవుడైనా ఒకరి కర్మ తొలగించలేకపోవడమే కాదు, తన కర్మను తాను తప్పించుకోలేని కథలెన్ని లేవు పురాణాల్లో. మహాలక్ష్మి, నువ్వెప్పుడొచ్చావమ్మా అంది. అరగంట అయిందండి. మీరు పడుకొని ఉంటే పైకి వెళ్ళి కృష్ణగారితో మాట్లాడుతున్నాను, ఇంతలో వాళ్ళొచ్చారు అంది. పూర్తిగా ప్రాణం మీదికి వచ్చాక ఇక్కడికి తీసుకువస్తే వాడేం చేస్తాడు? వాడి అసమర్థతని వెయ్యింతలు చేసి ప్రచారం చేసే శత్రువులకిది మంచి అవకాశం అంది పార్వతమ్మ. ఆనంద నిలయం నుండి లాడ్జికి వస్తోంది మన్మథ. లాడ్జి ముందు కాంచన కారు డ్రైవరు కారు తీసుకువచ్చి ఆమె కోసం వేచి ఉన్నాడు. అమ్మాయి గారు తోటలో దిగారు, వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు. గదికి వెళ్లకుండానే కారెక్కింది మన్మథ. తోటలో క్రొత్తగా నిర్మించినట్టుగా ఉన్న తాటి ఆకుల గుడిసెలో మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా పడుకొని ఉంది కాంచన. ఆమెకు దగ్గరగా కుర్చీలో వినోద్ కూర్చున్నాడు. మన్మథను చూడగానే, ఎలా ఉన్నాడు నీ ప్రియుడు అని అడిగింది కాంచన. వినోద్ వంక సందేహంగా చూసింది మన్మథ. ఆయన అంటూ అర్థోక్తిలో ఆపింది. ఇతడిని రోజు ఇక్కడ చూడటం గుర్తుకొచ్చి, ఈయన మనవాడే, నా పని మీదే వచ్చాడు అంది. మన్మథ సగర్వంగా, ఆడవాళ్ల గాలి కూడా సోకనంత స్ట్రిక్ట్గా ఉంటాడేమో అనుకున్నాను. అతడేదో పూజలు జపాలు చేస్తాడని విన్నప్పుడు, కానీ అదేం లేదు, చాలా మామూలుగా అందరిలాగే ఉంటాడు. నేను పాడితే చెప్పలేనంత ఇష్టం. అడిగి పాడించుకొని తన్మయుడైపోతాడు. వాళ్ళమ్మ మరీ ఆవిడ నన్ను కోడల్ని చేసుకోవడానికి మరీ ఉబలాట పడిపోతోంది. నా పాట, నా అందం అంతగా నచ్చాయి ఆమెకు. కొడుకును పెళ్లికి ఒప్పించే బాధ్యత నా మీదే పెట్టింది అని చెప్పింది. ఏమిటి, పెళ్లి వరకు వచ్చేసిందా కథ? కళ్ళు వెడల్పు చేసుకొని విభ్రాంతిగా అడిగింది కాంచన. నువ్వు హాస్యాలాడుతున్నావా? హాస్యమా? పచ్చి నిజం. ఇక్కడికి వస్తూనే కోటలో పాగా వేసింది మా అమ్మ అంటూ తను ఇక్కడికి వచ్చాక జరిగిందంతా చెప్పింది మన్మథ. వినోద్ కూడా కుర్చీలోంచి ముందుకు వంగి ఆసక్తిగా విన్నాడు. ఆడవాళ్ళు, ముఖ్యంగా అందమైన ఆడవాళ్ళు తలుచుకుంటే కాని పని అంటూ లేదని రుజువు చేశారన్నమాట మీ తల్లి కూతుళ్ళు అన్నాడు మెచ్చుకోలుగా. కాంచన సంతోషపడిపోవడానికి బదులు ముఖం కందగడ్డలా చేసుకుంది. నేను నిన్ను అతన్ని పెళ్లి చేసుకుని ఒకింటి దానివి కమ్మని పంపించానా అడిగింది కోపంగా. పార్వతమ్మ గారు ఎలా బుట్టలో పడిపోయారో చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా అంది మన్మథ. కానీ మన్మథ ప్రియగారు, మీరు ఏ పిచ్చి అయితే నటించారో ఆ పిచ్చి మీకు నిజంగా పడుతుందేమోనని నా అనుమానం అన్నాడు వినోద్. అదేమిటండి అలా అంటారు? తెల్లబోయినట్టుగా అడిగింది మన్మథ. అతడి ఎదుటికి ఊరికే ఎలా వెళ్ళడమని కడుపు నొప్పి సాకుతో వెళ్ళాను. మరో రోజు నిజంగా కడుపు నొప్పి వచ్చేసింది ఉన్నట్టుండి. ప్రాణం పోయినంత నొప్పి, బాబోయ్, తలుచుకుంటే ఇప్పటికీ గుండె కొట్టుకుంటుంది. ఇది కాకతాళీయంగా జరిగిందో, మన అబద్ధాన్ని నిజం చేసే అతీంద్రియ శక్తి ఏదో అతడికి ఉందో తెలియదు మరి అన్నాడు. కాంచనకి చుర్రుమంది. కాకతాళీయం కాకపోతే మహిమే అయితే కడుపు నొప్పే తెప్పించాలా? నీ నాటకం నీ ముఖం మీదే చెప్పేయచ్చుగా అంది చిరాకుగా. రాళ్లని దేవుళ్ళని పూజ చేస్తాం, మనుషులకి మహిమలు ఆపాదించి వాళ్ళ కాళ్ళు పట్టుకు విరేలాడతాం. ఇది మనం పెంచుకుంటున్న విజ్ఞానం.
అతడి దగ్గర మహిమలున్నాయో లేదో హస్తవాసి మటుకు చాలా గొప్పదనిపిస్తోంది. ఈ 2 వారాల నుండి గమనిస్తున్నాను కదా. ఈ వారం ఎంతో సుస్థిగా వస్తే రెండో వారం తల మీది బరువు దింపేసుకున్నట్టుగా ఎంతో రిలీఫ్గా వస్తారు. అతడు ఎక్కువగా చేసేది మూలికా వైద్యం, ఆయుర్వేదం చాలా కొద్ది సమయాల్లో వాడతాడట అన్నాడు వినోద్. ఒకప్పుడు పిశాచాలు కొట్లాడినట్టుగా ఉండే ఈ స్థలం ఇంత జనంతో, ఆలయాలతో, పాఠశాలలతో, కట్టడాలతో ఇంత కలకలలాడుతూ ఉండడానికి కారణం అతడి దినచర్య అంతా ఒక క్రమ పద్ధతిలో కనిపిస్తుంది. ప్రాతః సంధ్యా సమయాలు, ధ్యానం, తరువాత నిర్మాణమవుతున్న వాటిని చూసుకోవడం, సంతాన కల్పతరువులో 2 పూటలా వచ్చిపోయే వాళ్ళని కలుసుకోవడం, రాత్రి ఆరాధన వేళ లక్ష్మీ మందిరంలో ఉండడం, ఇవి ఏనాడు తప్పవు అన్నాడు మళ్ళీ. నువ్వు చెప్పు, నీకెలా కనిపిస్తాడు అతడు? కృష్ణుడిలా లీలలు చూపుతూనా, రాముడిలా గొప్ప పనులు చేస్తున్నా అడిగింది కాంచన మన్మథని. కాంచన కోపంగా అడగడం చూసి ఆమెను ఉడికించాలని అన్నట్టుగా అంది. నది మీద నుండి వచ్చే చల్లటి గాలిలా, చంద్రుడి నుండి వచ్చే వెన్నెల కిరణంలా, మల్లెపువ్వు నుండి వచ్చే హాయి అయిన పరిమళంలా అనిపిస్తాడు అంది. మీ ఇద్దరికీ చెక్కలు కొనిపెట్టనా? ఎందుకు? ఇద్దరూ ఒక్కసారి అడిగారు. భజన చేసుకుంటూ కూర్చోవడానికి అంది కాంచన కోపంగా. మన్మథతో పాటు పక్కున నవ్విన వినోద్, 2 చెక్కలు కాదు 3 కొనిపెట్టు, ఎందుకైనా మంచిది అన్నాడు. 3 ఎందుకు? ఎటుపోయి ఎటు వస్తుందో, నువ్వు ఆయన భజన చేయాల్సిన రోజు వస్తుందేమో అన్నాడు. నాన్సెన్స్. కృష్ణతో నువ్వు చేస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో నువ్వు ఓడిపోతావేమో కాంచన వదినా అన్నాడు వినోద్. మీరిద్దరూ చవటలైతే దేశమంతా చవటలే అనుకున్నావా? ఎవరికీ చేత కాకపోతే నేనే ప్రత్యక్షంగా తేల్చుకుంటాను. ఓడిపోవడం అనే ప్రశ్నే లేదు వేడిగా అంది కాంచన. నేనేం చవటను కాదండోయ్ కాంచన గారు, నా పని అనుకున్న దానికంటే సులభంగా అయిపోతుందని చెప్తున్నాను. అతడిని ఘాటికి కట్టడానికి ఇంత అందం, ఇన్ని తెలివితేటలు కూడా అనవసరం. ఈ పనికి ఒక మామూలు ఆడపిల్ల చాలు అంది మన్మథ మాటల వల్ల తన అందాన్ని, తెలివితేటలను ఎంత గొప్పగా అంచనా వేసుకుంటున్నది స్పష్టమవుతోంది. ఈసారి శరన్నవరాత్రులు భారీగా జరపడానికి నిశ్చయించారు. ఏర్పాట్లు 15 రోజులు ముందుగానే పూర్తయ్యాయి. పూజలు, భజనలే కాక సాయంత్రం 8 తర్వాత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఒకరోజు హరికథ, ఒకరోజు ఆధ్యాత్మిక ఉపన్యాసం, ఒకరోజు పురాణ చర్చ, ఒకరోజు సంగీతం, ఒకరోజు నృత్యం. రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన విద్వాంసులే వస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. నవమి రోజు కావేరి మన్మథల పాట కచేరీ, దశమి రోజు మన్మథ భరతనాట్యం ఉంటాయి. సప్తాహం, అన్నదానం, గాయత్రి యజ్ఞం సరి. నవరాత్రుల ప్రారంభానికి వారం రోజులు ముందుగానే కాంచన తోటలో దిగిందని తెలిసి సిద్ధాంతి వచ్చాడు ఆమె దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ఆమె చేతుల మీదుగా జరిపించమని అర్థించాడు. అబ్బే, నాకిలాంటి వాటిలో అసలు ఆసక్తి లేదు. నేను నాస్తికురాలిని. నాన్నగారు పోవడానికి ముందు అంతంతగా ఉండేదాన్నేమో కానీ తర్వాత పక్కా నాస్తికురాలినైపోయాను నిక్కచ్చిగా చెప్పింది కాంచన. ఆలయ ధర్మకర్తలు మీరు. ఇలాగంటే ఎలాగమ్మా? మీ తండ్రిగారు పరమ ఆస్తికులు. ఆయన ఆస్తికి వారసత్వం ఎలా స్వీకరించారో ఆయన ధార్మిక సంపదకు అలాగే వారసత్వం స్వీకరించాలి హితవు చెబుతున్నట్టుగా అన్నాడు సిద్ధాంతి. తండ్రి ఆస్తి స్వీకరించినట్టుగా ఆయన భావసంపదను కూడా స్వీకరించాలని ఏ ధర్మశాస్త్రంలో, ఏ రాజ్యాంగంలో ఉందండి? ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి భావాలు వాళ్ళవి. దేవుడు డాడీకి ఉన్నాడనిపించాడు. భక్తుడి దుర్మరణానికి అడ్డుపడని దేవుడు, ఆ దేవుడు నాకు లేడనిపించాడు. ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని పండితులు వస్తారని అన్నారు కదా. నేను దేవుడు లేడని వాదిస్తాను. నా వాదన తప్పని రుజువు చేయమనండి ఆ వచ్చిన వాళ్లను. లేకపోతే మీరో మీ ప్రియ శిష్యుడైనా సరే అంది కాంచన కొంచెం వెటకారంగా. ప్రియ శిష్యుడెవరు అడిగాడు సిద్ధాంతి. వాడే ఆ కృష్ణగాడు. తన కసినంతా ఆ పదాన్ని ఒత్తి పలకడంలో చూపింది. అతడి సాన్నిధ్యంలో వారం రోజులు గడపండమ్మా. వాడు అన్న ఆ నోటనే గారు అని పిలుస్తావు. కంసుడు, రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా హరిని దూషణే జీవిత లక్ష్యమై, స్మరణే ధ్యానమై హరిలో లీనమయ్యారు. మీరు ద్వేషించి చివరికి వాళ్ళలాగే అవుతారని నా నమ్మకం అన్నాడు సిద్ధాంతి.
సరే చూద్దాం, చర్చ ఏ రోజు జరుగుతుందో నాకు తెలపండి అంది కాంచన. ఆ రోజు స్టేజీ చక్కగా అలంకరించబడింది. స్టేజీ మీద 5 కుర్చీలు వేసి ఉన్నాయి. సిద్ధాంతి మేనల్లుడు అప్పయ్య శాస్త్రి మైకు ముందుకు వచ్చాడు. ఈరోజు చాలా ఆసక్తి గొలిపే చర్చాగోష్ఠి జరుగుతోంది. చర్చ ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేడా. చర్చలో పాల్గొన్నవారు కుమారి కాంచన, శ్రీయుతులు చల్లా కృష్ణమూర్తి గారు, పప్పు కమలాపతి గారు, వేదుల సుబ్బయ్య గారు. వీరిని వేదిక మీదికి రావలసిందిగా కోరుతున్నాను. చక్కటి స్వరంతో హుందాగా ఆహ్వానించాడు. ఈ చర్చాగోష్ఠికి శ్రీయుత శివరామకృష్ణ గారిని అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ప్రేక్షకుల స్థానంలో ముందు వరుసలో కుర్చీల్లో కూర్చున్న కృష్ణ ప్రక్కనున్న సిద్ధాంతి గారితో, ఇవాళ జలుబు చేసి నా గొంతు పట్టేసినట్టుగా ఉంది. సిద్ధాంతి గారు, ఇవాళ గోష్ఠికి మీరు అధ్యక్షత వహించండి అన్నాడు ప్రార్థనగా. ఆవిడ గర్వం అణచడానికి ఇది మంచి సమయం కృష్ణ, నువ్వే సమర్థుడివి దానికి అన్నాడు సిద్ధాంతి. ఇంతమంది పండితులను ఆవిడ గెలవలేదనే నా నమ్మకం. వెళ్ళండి సిద్ధాంతి గారు, విజయం మీదే అన్నాడు కృష్ణ. సిద్ధాంతి వేదిక మీదకి వెళ్ళి మేనల్లుడి చెవిలో ఈ సంగతి వేశాడు. అప్పయ్య శాస్త్రి తిరిగి మైకు ముందుకు వచ్చి నిలబడ్డాడు. శివరామకృష్ణ గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఇవాళ ఈ గోష్ఠికి మా మేనమామగారైన శ్రీ లక్ష్మీనారాయణ సిద్ధాంతి గారు అధ్యక్షత వహిస్తారు అన్నాడు. అధ్యక్షుడితో పాటు చర్చలో పాల్గొంటున్న వాళ్ళంతా కుర్చీలలో ఆసీనులయ్యారు. తయారుగా ఉన్న చేమంతి దండలు మగవాళ్లకంతా తను వేసి కాంచనకు వేయడానికి మన్మథను వేదిక మీదికి పిలిచారు అప్పయ్య శాస్త్రి. మన్మథ కాంచన మెడలో దండ వేసి తిరిగి వెళ్ళి ముందు వరుసలో కృష్ణ ప్రక్కన కూర్చుంది. కృష్ణకు మరోవైపు పార్వతమ్మ కూడా కూర్చుంది. సిద్ధాంతి లేచి గోష్ఠి ప్రారంభిస్తూ అన్నాడు. దేవుడు ఉన్నాడనే వాదం ఎంత ప్రాచీనమైందో దేవుడు లేడనే వాదం కూడా అంత ప్రాచీనమైనదే అనుకుంటాను. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు అని ప్రశ్నించడంలో తప్పులేదు. కొందరికి జవాబు ఉన్నాడని వస్తుంది. ఈ సృష్టి ఎంతో అద్భుతమైనది, ఎంతో అసామాన్యుడు, అత్యద్భుత మహిమ గలవాడు అయితే తప్ప ఈ విశ్వాన్ని సృష్టించలేడన్న భావనకు మానవుడు కొన్ని యుగాల క్రిందటే వచ్చేశాడు. ఆ విశ్వపితను ఆరాధించాడు, తనని అర్పించుకున్నాడు. ఈ సృష్టి చక్రం భగవంతుడి ఒక అద్భుత లీల అని ఆస్తికుడంటే నాస్తికురాలైన కుమారి కాంచన ఏమంటుందో విందాం అన్నాడు సిద్ధాంతి గారు. కాంచన లేచి వచ్చి మైకు ముందు నిలబడింది. ఒకేసారి ప్రేక్షకుల వంక చూసింది. ముందు వరుసలో కృష్ణ, అటూ ఇటూగా మన్మథ, పార్వతమ్మ కూర్చుని ఉండటం చూసింది. కృష్ణ తల కొంచెం ఓరగా ఉంచి మన్మథతో ఏదో చెప్పి నవ్వుతున్నాడు. మన్మథ కూడా నవ్వేస్తోంది. పార్వతమ్మ మాత్రం స్టేజ్ మీదే దృష్టి నిలిపి కాంచనను గుర్రుగా చూస్తోంది. కాంచన గొంతు సవరించుకుంది. మైకు సరిగా తన మూతి ముందుకు వంచుకుంది. కృష్ణ కాంచన వంక చూశాడు. కాంచన కూడా నా పోటీ నీతోటే అన్నట్టుగా చూసింది. కృష్ణ చిరునవ్వుతో ప్రారంభించు అన్నట్టుగా తల పంకించాడు. కాంచన మరోసారి గొంతు సవరించుకుంది. తను మాట్లాడదలుచుకున్న విషయం ఒక్కసారి స్మృతి పటలం మీదికి తెచ్చుకోబోయింది. అక్కడంతా ఖాళీగా చీకటిగా అనిపించింది. తను ముందు అనుకున్న పాయింట్ ఒక్కటి కూడా గుర్తుకు రావడం లేదు. ప్రేక్షకులు ఆసక్తిగా ఆమెనే చూస్తున్నారు. 1-2 క్షణాలు దొర్లిపోతున్నాయి. కాంచనలో గాబరా మొదలైంది. కాంచన చూపు కృష్ణ మీద నిలిచిపోయింది. అతడు చిరునవ్వుతో చూస్తున్నాడు. మాట్లాడు అని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాడు. అతడి వంక చూడకూడదని కళ్ళు మూసేసుకుంది కాంచన. కళ్ళు మూసుకున్న కృష్ణ కనిపించడం మానలేదు. అదే భంగిమలో అదే చిరునవ్వుతో కళ్ళు విప్పింది కాంచన. ఎదురుగా కృష్ణ అదే చిరునవ్వుతో గెలుపెవరిదన్న ప్రశ్న కళ్ళలో కొంటెగా మెరిపిస్తూ. మనసు కృంగిపోతున్నట్టుగా ఉంది. శరీరం తూలిపోతున్నట్టుగా ఉంది. ఒక్క క్షణం ఇక అక్కడ నిలబడలేనట్టుగా స్టేజ్ దిగి సరాసరి వెళ్ళిపోయింది. వెంట వెళ్ళు మన్మథ, ఆవిడ కోపంగా వెళ్ళిపోతోంది అన్నాడు కృష్ణ. మన్మథ వచ్చేసరికే కాంచన కారు స్టార్ట్ చేసి తోటవైపు వెళ్ళిపోయింది. తోటకు వెళ్ళిపోయిందండి ఆవిడ అంది తిరిగి వచ్చి. తోటకే వెళ్ళు, పరామర్శించిరా, ఉత్త కోపిష్టి మనిషి అన్నాడు. మన్మథ తన కారులో తోటకు వెళ్ళింది. కాంచన గుడిసెలో పట్టెమంచం మీద బోర్లా పడి ఉంది. ఏమైందండి అలా వచ్చేసారేం అడిగింది. వాడు ఏదో కనికట్టు చేశాడు, నన్ను అంతమందిలో అవమానానికి గురి చేశాడు అంది కాంచన ఉక్రోషంగా. వాడెవడు?
నీ ప్రియుడు, నీ కాబోయే మగడు అంది. పాపం, ఆయనేం చేశాడు? నా ప్రక్కనే ఉన్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. అతడేమీ చేసినట్టు అనిపించలేదు నాకు. అతడి చేతులు మంత్రదండం తిప్పలేదు, అతడి పెదవులు మంత్రాలు చదవలేదు. ఆడలేక మధ్యలో ఓటి అన్నాడట వెనుకటికి ఎవరో. మిమ్మల్నే ఏదో సభా పిరికితనం ఆవహించింది. నోరు పెగల్లేదు, నెపం మాత్రం అతడి మీదికి నెట్టుతున్నారు అంది. నాకు పిరికితనమా? సభా పిరికితనముందా? కాలేజీ చదివే రోజుల్లో ఏ ఉపన్యాసమైనా దంచి కొట్టేదాన్ని తెలుసా? అలవాటు తప్పుపోవచ్చుగా ఇన్నేళ్ల తర్వాత. ఇది అతడి పనే. పైకి చిరునవ్వు నవ్వుతూనే కొంపలంటించే శక్తులేవో అతడికి ఉన్నాయని అనుమానం వస్తోంది అంది కాంచన. మంత్రాలు మహిమలు లేవని వాదించే కాంచన గారు, నిజమే, ఇంత చిన్న విషయానికి నేను మంత్రాలు మహిమల వైపు మొగ్గడం తప్పే. కానీ అతడి చిరునవ్వులా కనిపించలేదు నాకు. తేనె పూసిన కత్తిలా అనిపించింది. ఇహ ఆ సంగతి వదిలేయి. నీ ముఖంలో ముఖం పెట్టి అతడేదో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నా గురించేనా అంది. నా ముఖంలో ముఖం పెట్టి మాట్లాడా? ఎప్పుడు? మన్మథ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించింది. నేను మైకు ముందు నిలబడ్డప్పుడు. జ్ఞాపకం రావడం లేదు అంది మన్మథ. జ్ఞాపకం వచ్చినా నువ్వు చెప్పవులే. ఇప్పుడు మీరిద్దరూ ఒకటి కదా. వశీకరించబోయి వశమయ్యావు అంది కాంచన. కాంచన దెప్పడం చూసి మన్మథకు ఒళ్ళు మండింది. నేను ఆయనకి దగ్గరగా మసలడం మీరు సహించలేకపోతున్నట్టుగా, ఈర్ష్య పడుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఆయనకి సన్నిహితంగా మసలకపోతే మీరు చెప్పిన పని ఎలా చేస్తాను? వగలు పోవాలి, వలపులు కుమ్మరించాలి, వల విసిరి పట్టాలి. ఊరికే వలపించుకుంటే చాలదు. బిడ్డను కూడా కనాలని పెట్టారు కదా నా నెత్తిన అంది మన్మథ. నీ ఇష్టం, ఎలాగైనా తగలడు. నాకు పని అయితే చాలు. కావాలంటే వినోద్ సహాయం తీసుకో. ఎప్పటికప్పుడు ఏం జరిగింది నాకు తెలియాలి. మీరు ఇప్పట్లో సిటీకి వెళ్ళడం లేదా? ఊరికి వెడితే అక్కడ మా అమ్మగారి పోరు భరింపరానిదిగా ఉంటుంది. పెళ్ళి 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 ఒకటే గొడవ. కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను, ఆవిడ గొడవ తప్పించుకొని అంది కాంచన. మీరు పెళ్లి చేసుకోకూడదనుకున్నారా? చేసుకోకూడదనే అనుకున్నాను. ఎందుకని? కృష్ణగారి కోసమేనా? నేను ప్రేమించినవాడు ఎంత క్షుద్రుడో తెలిసాక ఈ మగజాతి మీదే అసహ్యం ఏర్పడింది. ప్రేమంటేనే ఏవగింపు కలిగింది అంది. దశమి రోజు నా నాట్య ప్రదర్శన ఉంది. మీరు తప్పకుండా రావాలి కాంచన గారు అంది మన్మథ. ఇంత జరిగాక నేను మళ్ళీ అక్కడికి రాగలనా? మీ గెలుపు ఎంత సమీపంగా ఉందో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అంది మన్మథ. ఓ, అయితే తప్పకుండా వస్తాను, చూస్తాను అంది కాంచన. నవమి వచ్చేసింది. ఆ రోజు రాత్రి కావేరి మన్మథల గాన కచేరీ జరుగుతోంది. కావేరి తన వాద్య బృందంతో సహా ఒకరోజు ముందుగానే దిగింది. కార్యక్రమానికి తప్పకుండా రావాలని మన్మథ అభ్యర్థించడంతో కాంచన వచ్చింది. కచేరీ అనుకున్న టైంకి సరిగ్గా ప్రారంభమైంది. 2 గంటలు సాగిన కార్యక్రమంలో కావేరి గంటన్నర పాడింది. మన్మథ లాంఛనానికన్నట్టుగా 2 కీర్తనలు పాడింది. కూతురి కంటే తల్లే బాగా పాడిందని మెచ్చుకున్నారు శ్రోతలు. మరునాడు మన్మథ నాట్య ప్రదర్శనం. చుట్టుపక్కల గ్రామాల నుండి జనం బళ్ళు కట్టుకు మరీ వచ్చారు. ఇవాళ మా మను నాట్యం అద్భుతంగా, ఎవరూ ఎప్పుడూ చూడని విధంగా, చూడబోవని విధంగా ఉండాలని ఆశీర్వదించి, ఈ అందెలు మీ చేతులతో దానికి కాళ్లకు కట్టండి బాబుగారు. ఇదే మా అమ్మాయి విద్యకు మీ నుండి లభించిన ప్రశంసాపత్రంగా మేం కలకాలం గుర్తుంచుకుంటాం. కావేరి గజ్జలు కృష్ణ ముందుకు తెచ్చి అభ్యర్థిస్తున్నట్టుగా అంది. ఆ పొగడ్తకు, ఆ గొంతులో వేడుకోలుకు కట్టుబడిపోయినట్టుగా కృష్ణ గజ్జలు చేతికి తీసుకున్నాడు. చీరకుచ్చెళ్ళు కొద్దిగా పైకెత్తి పాదం అతడి ముందు కుర్చీ అంచు మీద ఉంచింది మన్మథ. పారాణి దిద్దిన పచ్చటి పాదాలు, గోరెంటాకుతో పండిన కాలిగోళ్ళు, పాదాల అందాలు తీర్చిదిద్దినట్టుగా కొత్త మెరుపులతో పాంజీబులు. రసిక పురుషుడెవరైనా చూస్తే ఆ పాదాన్ని ఒక్కసారి గుండెలకు తాకించుకుని జన్మ ధన్యమైపోయినట్టుగా పరవశించిపోయేవాడేమో. కృష్ణ కొంచెం వంగి గజ్జెలు కడుతోంటే వినోద్ చేతుల్లో ఫ్లాష్ కెమెరా జిగేల్మంది. ఫోటో తీసుకున్నామని ఏమీ అనుకోవద్దండి బాబుగారు. ఈ సంఘటన ఒక మరుపురాని అనుభవంగా మా ఇంట్లో నిలుపుకుంటాం. ఎక్కడికక్కడ సంకెళ్ళు వేస్తోంది కావేరి అతి వినయంతో. గజ్జెలు కట్టడం పూర్తి అవుతూనే మన్మథ హఠాత్తుగా వంగి అతడి పాదాలు తాకి నమస్కరించింది. అతడు వారించే లోపల ఆమె పాదాభివందనం చేయడం
దృశ్యాన్ని ఫోటోలో బంధించడం అయిపోయింది. కాంచన వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి ఇటే చూస్తోంది. పాదాభివందనానికి అభ్యంతర పెడుతున్నట్టుగా గాబరాగా అతడు మన్మథ చేతులు పట్టుకొని లేపడం, వంగి ఆమె కాళ్ళకి ఎంతో మహాభాగ్యం లభించినట్టుగా గజ్జెలు కట్టడం, అదంతా చూస్తుంటే ఆడగాలి తగిలితే చాలు ఐస్ అయిపోయే ఇతడి కోసం, మహాతపస్సంపన్నుడైన ముని కోసం అప్సరసను ఎన్నిక చేసినట్టుగా చేసి 1,50,000 రూపాయలు ఇవ్వడానికి తలపెట్టింది. అందమైన అమ్మాయిని ఎన్నిక చేసి అతడికి ఒక అపురూపమైన కానుక సమర్పించినట్టుగా అయింది. ఎంత అవివేకమైన పని చేసింది అనుకుంది. నాట్యం ప్రారంభమైంది. చాలా అద్భుతంగా సాగింది మన్మథ నాట్యం. తమ ఉనికిని మర్చిపోయి చూశారు ప్రేక్షకులు. ఎవరూ తమ జీవిత కాలంలో మర్చిపోలేనంత అపూర్వంగా చేసింది మన్మథ. స్టేజ్ దిగుతూనే మన్మథను అభినందించడానికి చెరో వైపు నుండి వచ్చారు. కాంచన, కృష్ణ చెరో చెయ్యి పట్టుకున్నారు. ఆకాశంలో తటిల్లత నృత్యం రెప్పపాటులో చూస్తాం, కానీ ఈ విద్యుల్లత నృత్యం 2 గంటల సేపు చూశాం. ఈరోజు మర్చిపోలేని రోజు మా జీవితంలో, పరవళ్ళు త్రొక్కుతున్న ఆనందంతో అన్నాడు కృష్ణ. నిన్ను అభినందించటానికి నాకు మాటలు దొరకడం లేదు మన్మథ, చాలా గొప్పగా చేశావు అంది హృదయపూర్వకంగా అభినందిస్తూ కాంచన. సిద్ధాంతి పిలిస్తే కృష్ణ అవతలకు వెళ్ళాడు. నీలో ఇంత కళ దాగి ఉందని నాకు తెలియదు. ఈ కళకు ప్రపంచం ఇచ్చే కీర్తి కిరీటం పెట్టుకొని మహారాణిలా వెలిగిపోవలసిన దానివి. చిల్లర వేషాలు వేసి డబ్బు సంపాదించుకోవాల్సిన కర్మేమిటి నీకు అంది కాంచన. మన్మథ గంభీరంగా మారిపోయి మంద్రస్వరంతో అంది, ఇదే నా ఆఖరి వేషమండి, ఇక వేషాలేమీ వేయను. మీరిచ్చిన అవకాశం నా ఈ జీవితాన్నే మార్చేసింది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అంది. ఈయన్ని చూడగానే జీవితం పట్ల నీ అభిప్రాయాలే మారిపోయాయన్నమాట వెటకారంగా అంది కాంచన. నిజమండి, ఏ పూర్వజన్మ సుకృతమో మీ రూపంలో వచ్చింది. ఈ గంధపు తోటలో వచ్చి పడ్డాను. ఇక్కడికి వచ్చాక గాని నేనెంత దుర్గంధమైన జీవితాన్ని గడిపానో తెలియలేదు. మీ పని చేసి పెట్టినా చేసి పెట్టకపోయినా ఇక మాత్రం పూర్వజీవితం గడపను. ఇది నా నిర్ణయం, స్థిర నిర్ణయం అంది. త్వరలో శుభలేఖలు అందుతాయన్నమాట అంది కాంచన. నా జీవితానికి అంత అదృష్టమా? నేను ఒకనాడు అతడి అందం చూసే మోసపోయాను. తర్వాత తెలిసింది ఎంత నీచుడో. ఎంత నీచుడు కాకపోతే ఒక నిండు ప్రాణం తీసి అతడి ధనాన్ని అపహరిస్తాడు. అతడెంత నీచుడో ప్రపంచానికి చాటాలని నిన్ను ప్రయోగిస్తే నువ్విలా వాడి వశమైపోయావు. గంధపు తోట, తులసి కోట అంటున్నావు. ఇక్కడికి వచ్చి మన మధ్య కుదిర్చిన ఒప్పందం మాటేమిటి అని అడిగింది కాంచన. నేను మీ డబ్బు మీకు ఇచ్చివేస్తానండి అంది మన్మథ. లక్షలు విలువ చేసే మగడు అతడు అపహరించిన నిధితో పాటు నీ వాడవుతుంటే నేనిచ్చే డబ్బు ఏ మూలకు? కాంచన మండిపడుతూ చూసింది. మన్మథ వంచిన తల ఎత్తలేదు. నిజాయితీ, మాటకు కట్టుబడి ఉండటం లాంటివి లేకుండా పోతున్నాయి రోజు రోజుకు. ఏం ప్రపంచం అయిపోయింది ఇది? దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది కాంచన. ఇక్కడికి కథనం ఆపుతున్నానండి. మనం వచ్చే వీడియోలో ముగింపు తెలుసుకుందాం. ఇంకా వచ్చే వీడియోలో ముగింపు ఎలా ఉంటుంది అనేది చివరి భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలా అయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మీకు డైరెక్ట్గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.